ఇప్పుడు మీరు రంగస్థల కళాకారుడు, సినిమా నటుడు, ఒక డైలాగ్ చెప్పండి సార్ మా కోసం. నాకు శివాజీ గణేష్ గారి ఆయన అభిమాని సార్ నేను. ఆయన డైలాగ్ ఉండేది, వీరపంచ కట్టబాగుంది డైలాగ్. అదే దాని డైలాగ్ ఏంటంటే, దుక్కు దున్నావా, నీరు పోసావా, ఆంగ్లేయులను అడుగుతాడు, నువ్వు ఎందుకు పన్ను కట్టాలరా, పసుపు రాసుకొని వచ్చావా మా ఆడవాళ్ళకి అనేది. అది తమిళ్లో చెప్తాడు. చాలా రోజులవుతుంది, అయినా ప్రయత్నం చేస్తాను. తెలుగులో జగ్గయ్య గారు చెప్పారా ఇది? ఎస్, కేవీ శర్మ చెప్పారంటారు. జగ్గయ్య గారు కూడా చెప్పారు, కానీ ఇది ఫస్ట్లో వీరపంచ కట్టబాగు డబ్బింగ్ చెప్పింది కేవీ శర్మ. కేవీ శర్మ గారా? కిస్తీ, తిరై, ఓరి, వడ్డీ, వేడికయ, వానం పొలిగరుదు, భూమి విளையగరుదు, உனக்கு ஏன் கொடுப்பது கிஸ்தி, எங்களோடு வயலுக்கு வந்தாயா, எட்டம் விருத்தாயா, நீரு பயிரிச்சி நடுவிலே நிறைய கண்டாயா, நாத்து நட்டாயா, களை பறித்தாயா, எமங்களும் பெண்களுக்கும் மஞ்சள் அரைத்து பண்ணி புறந்தாயா, அல்லதம் மாமனா மச்சானா, மானம் கெட்டவனி, எதற்கு கேட்கிறாய் திரை, யாரை கேட்கிறாய் திரை, பொருட்து நிற்க வைக்கும் மேல நாட்டை குவித்துடும் ஜாக்கிரதை. மன்னாடி கூட செய்யலாம், மந்திரி செய்யலாமா? இல்லை, என்னுடைய அனுமதி இல்லாமல் ஒரு எறும்பு கூட கட்டபொம்மன் கோட்டைக்குள் நுழைய முடியாது. அரணம் பீரங்கி இருக்கிறதாம், பீரங்கி பீரங்கி బీరంగి ఇలా వస్తుంది సార్. తమిళ్ ఎట్లా వచ్చు మీకు? తమిళ్లో నేను మద్రాసు తరచుగా వెళుతూ వస్తూ ఉన్నాను కదండి. ఆ నేపథ్యంలో ఒక మిత్రుడు, మా బావగారికి నైబరు, ఆ పిల్లాడు ఎక్కువ డైలాగ్ చెప్పేవాడు. అతను నాకు బాగా ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయితే అతనికి నేను తెలుగు డైలాగ్ చెప్పేవాడిని. అంటే అతనికి ఏమండి తెలుగు డైలాగులు అంటే నేను చాలా నాటకాలు వేసేవాడిని. నా డైలాగ్ వాడు సంతోషపడేవాడు. అంటే వాడికి తెలుగు డైలాగ్ కావాలా, తమిళ్ డైలాగ్ నాకు కావాలా. నేను అతని దగ్గర తమిళ్ డైలాగ్ నేర్చుకునేవాడిని, నా తెలుగు డైలాగులు వాడికి చెప్పాను సార్. అట్లా దగ్గర అయ్యేవాడు. అప్పుడు నాకు ఈ డైలాగ్ బాగా నచ్చింది. కానీ తెలుగులో ప్రాక్టీస్ చేయకుండా తమిళ్లో చేశారేంటి సార్? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక వెరైటీగా ఉంటుంది. అంతేకాకుండా తమిళ్లో ఒక అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి సార్ మన తెలుగులో కంటే. అంటే తెలుగులో బాగుంటాయి, అంటే రాసే పద్ధతిని బట్టి ఉంటుంది, ఆ సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ సన్నివేశం బాగా క్యాచీగా ఉంటుంది సార్. ఇప్పుడు తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ మీకు శివాజీ గణేషన్ గారు అంటేనే ప్రత్యేకమైన అభిమానం మెదడుకి అలా పట్టింది సార్. ఆయన పట్ల ఉన్న గౌరవం నాకు ఇప్పటికీ. నాకు ఆయన్ని ఇమిటేషన్ అన్నాను, ఆయన లాంటి పాత్ర ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను సార్ నేను. అంటే కొంచెం ప్రత్యేకత ఏంటి ఆయన నటనలో మీరు గమనించిన ప్రత్యేకత ఏంటి? సహజంగానే బాగుంటుంది సార్ ఆయనది. ఆయన ఎమోషనల్ బాగా చేస్తారు. అంటే చాలా అంటే తమిళ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే తమిళ వాళ్ళు మామూలుగా మనకు అమ్మ అనే వాళ్ళు అమ్మ అంటారు. అంటే వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళకి అట్లయితేనే పడుతుంది. అయితే ఆయన వాటిని తమిళ వాళ్ళకి అత్యంత అభిమాని సార్. అంటే ఎంజీఆర్కి శివాజీకి పోల్చుకుంటే చాలామంది అంటుంటారు శివాజీ ఆర్టిస్ట్, ఎంజీఆర్ ఆయనకుండే క్రేజ్ ఆయనకుంది, బట్ ఈయన నవరసాలు పలికించగల నటుడు. అందుకే ఆయన అంటే నాకు అభిమానం. ఈ డైలాగ్ చాలా కొన్ని చోట్ల ఆడిషన్స్ కూడా ఇదే ఇచ్చేవాడిని. పూరి జగన్నాథ్ గారి సినిమా మర్చిపోయాను, నేనింతే. ఈ ఆడిషన్ వల్ల నాకు నేనింతేలో మంచి వేషం వచ్చింది సార్. రవితేజ గారితో జర్నలిస్ట్ గారు మంచి వేషం సార్. అది బాగా ఎప్పుడైనా అప్పుడప్పుడు క్లిప్పింగ్లో వేస్తుంటారు. రవితేజ గారు మొదటిసారిగా హీరో అయినప్పుడు ఒక జర్నలిస్ట్ వచ్చి మాట్లాడతాడు, సార్ మీ సినిమా బాగా నచ్చింది, మీకు డబ్బులు ఎలా ఇచ్చారు, ఇది కార్పొరేట్లో ఉండాలి, డబ్బులు ఆ లెవెల్లో ఉండాలా, బ్లాక్ కావాలా వైట్ కావాలని అడుగుతాడు సార్. ఆ క్యారెక్టర్ ఆయన పూరి జగన్నాథ్ గారు సినిమా రైటర్కి రాసుకున్న డైలాగ్ నా చేత చెప్పించారు. అప్పుడు దానికి ఈ ఆడిషన్ ఇచ్చాను. అంటే ఆయన కో డైరెక్టర్లు చెప్తారు కదా, వీరభద్రం గారు సార్. అప్పట్లో నేను ఫ్రెష్ అసలు నేను ఎవరికి తెలియదు. కేవలం ఈ తమిళ్ డైలాగు ఆ ఆడిషన్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్లకి డైలాగ్ చెప్తే వీళ్ళు ఆ ఆడిషన్ని పూరి జగన్నాథ్ గారు చూపిస్తే శివాజీ గణేషన్ గారి డైలాగ్, ఈ డైలాగ్ ఆయన చూసి వీడు తెలుగువాడ, ఇదే అడిగారట, వీడు తెలుగువాడ తమిళవాడ అంటే తెలుగువాడని అన్నారు. అయితే చెప్పించమన్నారు. తమిళ్ పూర్తిగా వచ్చా మీకు? రాదండి, అంటే ఇంచుమించు అంత అర్థం చేసుకోగలను, కానీ ఫ్లూయెంట్గా మాట్లాడాలి. అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా ప్రయత్నించుకుంటూ పోయేది కదా మీరు. అసలు అంటే అక్కడ ఉండే అవకాశం నాకు అంతగా రాలే కదండి. అప్పుడు పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఉందాం అనుకున్నప్పుడు కండక్టర్ ఉద్యోగం వచ్చింది, బతుకు జీవుడా అంటూ బయటపడ్డా. ఎందుకంటే బాగా కష్టాలు ఉన్నా, అంటే డబ్బులు రావట్లేదు, పెళ్ళయింది. మా ఆవిడేమో గొడవ, ఏమండి పెళ్లి చేసుకున్నారు, నేను అమ్మగారింట్లో ఉన్నాను. దీనికి సమాధానం ఏంటంటే నాకు కూడా అక్కడ ఆవిడని తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా టైం పెట్టేటట్టు ఉంది. అంటే ఆ టైం వేచి ఉండడం, ఇటు భార్య, తప్పనిసరిగా ఉద్యోగం వచ్చింది కాబట్టి వచ్చాను సార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.